హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరోటాలని మనం ఇంట్లో కాకుండా ఎక్కువ బయటనే హోటల్లోనే చూస్తుంటాం కదా. మరి హోటల్ స్టైల్లో మనము హోటల్లో తెచ్చుకోకుండా ఇంట్లోనే సింపుల్గా పరోటాలు ఎలా తయారు చేసుకోవాలో మరి పల్లెటూరులో పరోటాలో చూసేద్దామా. సింపుల్గా ఎంతో ఈజీగా పొరలుగా వచ్చే ఈ పరోటా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇక్కడ 1/2 కిలో గోధుమ పిండి లేదా మైదా పిండిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుతూ ఆయిల్ వేస్తూ ఆయిల్లోనే బాగా కలుపుతూ సాఫ్ట్గా వచ్చేలాగున మనము పరోటా పిండిని కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఆయిల్ కొంచెం బాగా సాఫ్ట్నెస్ కోసం ఆయిల్ వేస్తూ ఒక 3-4 స్పూన్స్ లేదా ఒక 5 స్పూన్స్ సరిపోతుంది అనుకోండి. 1/2 కిలోకి 5 స్పూన్స్ వేస్తూ బాగా కలుపుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఉండలు కట్టి పక్కన పెట్టుకోవాలి. ఎంత ఉండ కట్టుకోవాలి అనుకుంటే మన చేయికి సరిపడంత ఉండ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉండలు పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక ట్రిక్ అండి. మనం చపాతీ తిక్కేటప్పుడు ఎక్కువ పిండిని ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ ఎక్కువ పిండి ఇవ్వకూడదు. ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే చపాతీ త్వరగా మాడిపోతుంది. ఓకేనా. చపాతీ తిక్కిన తర్వాత చపాతీ మీద ఆయిల్ పట్టించి ఇది చూడండి, ఆపోజిట్ వేలో అటు ఇటు చపాతీని మడత పెట్టుకున్న తర్వాత 2 చేతులతో ఇలా పట్టుకొని కొద్దిగా లాగినట్టు అనుకొని ఇలా చుట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించిన విధంగా మీకు అందుకే నేను ఒక 3-4 చూపించానండి. ఇక్కడ ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎలా చేశాను పరోటా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, తక్కువ పిండితో చపాతీని రౌండ్ షేప్ రావాలనేం లేదు. షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు. మనము ముందు చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఆయిల్ పట్టించి ఇదిగో అటు ఇటు ఆపోజిట్ వేలో చపాతీని చుట్టి ఇలా లాగినట్టు అని మనము ఇలా చేసుకోవాలి. అలా అనమాట. ఓకేనా. మిగిలినది వెనక సైడ్ ఇలా మడత పెట్టేసి అయిపోతుంది. ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి. మనం ఎన్నైతే పరోటాలు తయారు చేసుకుంటున్నామో అలా ఇలా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని కొద్దిగా లైట్గా పిండి వేసుకుంటూ పరోటాని తిక్కుకోవాలి. మాకు మరీ మందంగా అవసరం లేదు, ఎక్కువ కూరలుగా కాకుండా పల్చాగా బాగా కాలాలనుకునే వాళ్ళు కొద్దిగా పతలాగా తిక్కుకోండి. లేదు మాకు పొరలుగా రావాలి, హోటల్లాగా పక్కా రావాలనుకునే వాళ్ళు కొద్దిగా మందంగా పరోటాను ఎక్కువ నొక్కి రుద్దకండి, లైట్గా ప్రెస్ చేస్తూ పరోటాను తిక్కాలి. ఎందుకంటే ఎక్కువ నొక్కి రుద్దడం వల్ల పొరలు రాకుండా మనకు చపాతీ లాగానే వస్తుంది. ఓకేనా. ఇలా కాల్చుకొని పెన్నెం బాగా హీట్ ఎక్కించి స్లిమ్లో పెట్టుకొని మంట ఇలా నెమ్మదిగా కాల్చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే పరోటాను మనము 2 పరోటాను మధ్యలో పెట్టేసుకొని మన 2 హ్యాండ్స్ కూడా ఇలా దగ్గరికి కొట్టాలన్నమాట. చూడండి, నేను వీడియో చూపించిన విధంగా మీరు పరోటాను ఇలా కొట్టాలి. ఓకేనా. ఇలా కొట్టడం వల్ల మనకు పరోటాలు పొరలుగా వచ్చేస్తుంది. పతలా కావాలా, మందంగా పక్కా హోటల్ స్టైల్గా కావాలంటే కొద్దిగా మందంగా తక్కువ ప్రెస్ చేస్తూ తిక్కాలి చపాతీని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఓకేనా. మరి మీకు కూడా ఈ పరోటాలు హోటల్లో కాకుండా ఇంట్లో మీ చేతులతో స్పష్టంగా తయారు చేసుకోవాలంటే ఈ విధంగా పక్కా కొలతలతో తయారు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద టాప్ చేయడం వల్ల మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.